హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక మంచి వీడియోని ఈరోజు చూడబోతున్నాం. ఈ వీడియోలో పిల్లలు చూడండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా చోడవరంలోని ఒక మంచి స్కూల్, అంటే మంచి రెప్యుటేషన్ ఉన్న స్కూల్, పబ్లిక్లో మంచి రెప్యుటేషన్ ఉన్న స్కూల్ ఆడమ్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులని విన్నాను నేను. ఆ స్టూడెంట్స్ని అడిగితే మేము ఆడమ్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నామని చెప్పారు. అయితే బహుశా వీళ్ళందరూ కూడా ఆడమ్స్ పబ్లిక్ స్కూల్లో ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ అనుకుంటాను. అలాగే కొంతమంది ఇక్కడ చోడవరం రెసిడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ చోడవరం గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్లోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా మంచి క్రమశిక్షణతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు కూడా సంఘ పరివారు విద్యార్థులు కొంతమంది వచ్చి సూర్య నమస్కారం, అలాగే సంఘ పరివార తాలూకా క్రమశిక్షణయుత విద్యలు, అంటే మామూలుగా వాళ్ళు ఆత్మరక్షణ విద్యలు అనేవి కొన్ని ఉంటాయి కాబట్టి ప్రిస్క్రైబ్డ్ అవన్నీ కూడా చేస్తుంటారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈ పిల్లలు వచ్చారు, అంటే ఆడమ్స్ పబ్లిక్ స్కూల్ హాస్టల్, అలాగే వేరే ఇక్కడ చోడవరంలో చదువుకుంటున్న, చోడవరంలో రెసిడెంట్స్ ఉంటున్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు నేను వివరాలు అయితే పూర్తిగా అడగలేదు, కానీ వీళ్ళందరూ కూడా ఆడమ్స్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులని తెలిసింది. ఈ విషయంలో మనం బి వెంకట్రావు గారిని అతనికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఎక్కువ మంది సెలవులు వచ్చాయంటే ఉదయాన్నే మొబైల్ చూసుకోవడం, లేకపోతే టీవీ చూసుకోవడం, లేకపోతే వేరే సోషల్ మీడియాలో ఉంటున్నారు. కానీ చాలామంది ఈ గ్రౌండ్కి రావడానికి ఇష్టపడలేదు. అది ఏదో కొద్దిమంది వస్తున్నారో గ్రౌండ్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రికెట్ కానీ కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇటువంటి సూర్య నమస్కారాలు ఇవి ప్రాక్టీస్ అనేది మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఆడమ్స్ పబ్లిక్ స్కూల్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే పిల్లలు ఉన్నారు కదా, ఎవరైతే ఈ సంఘ పరివార తాలూకా విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా క్రమశిక్షణగా అక్కడ వీళ్ళందరూ లైన్లో ఉంచడం, అలాగే వాళ్ళందరూ కూడా సూర్య నమస్కారాలు ఓపిక మీద చెప్పడం. ఎందుకంటే స్టూడెంట్స్కి క్రమశిక్షణలో ఉంచి, అంటే ఒక స్కూల్లో ఎవరో పీడీ సార్ కానీ లేకపోతే అక్కడున్న ఎవరైనా సరే సీనియర్ టీచర్స్ అయితే కంట్రోల్ చేయగలరు. కానీ ఇప్పుడున్న మామూలుగా వీళ్ళు కూడా కొంచెం సీనియర్ స్టూడెంట్స్ అంతే కదా, వాళ్ళు కంట్రోల్ చేసి చాలా చక్కగా ఈ సూర్య నమస్కారాలు అనేది చెప్పడం జరుగుతుంది. నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడికి జనరల్గా వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే నేను ఎక్సర్సైజ్ చేస్తుంటాను. ఇక్కడ మనం చూడండి, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఆ పక్కనే ఉంటాను. అయితే ఇవి చూసి నేను వీడియో తీస్తాను. ఎందుకంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది. అద్భుతం, పిల్లలు ఏంటంటే ఇటువంటి క్రమశిక్షణతో ఉండడం అనేది మంచిది అనిపించింది. అయితే వాళ్ళందరూ కూడా చాలా ఓపిక మీద వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, వాళ్ళ ఓపిక మీద చేస్తున్నారు. సూర్య నమస్కారాలు అనేది మొదట్లో పర్ఫెక్ట్గా రాకపోయినా సప్పుడు కూడా పెర్ఫెక్షన్ గురించి మాత్రం చాలా ఖచ్చితంగా స్టూడెంట్స్ అని ట్రై చేస్తున్నారు. అక్కడ మనం సంఘ పరివార తాలూకా మన ఫ్లాగ్ని కూడా చూడొచ్చు, జెండాను కూడా చూడవచ్చు. ఇక్కడ నేనైతే మతపరమైన విషయం చెప్పడం లేదు, కానీ ఎవరవని, ఏ మతం అవని, అది క్రిస్టియానిటీ అవని, లేకపోతే ఇస్లామిక్ మతం అవని, హిందూ మతం అనేది పిల్లలకి లేకపోతే ఇప్పుడున్న జనరేషన్కి క్రమశిక్షణ నేర్పడం అనేది ముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే చూడండి, ఈ గ్రౌండ్లో సీనియర్ సిటిజన్స్, అలాగే వెటరన్ క్రీడాకారులు అందరూ, టీచర్సు, మామూలుగా పబ్లిక్ అందరూ కూడా వాకింగ్కి వస్తారు. చిన్నపిల్లలు మనం చూడండి, మార్షల్ ఆర్ట్స్, ఇక్కడ కరాటే లాంటివి కూడా కోచింగ్ అనేది కొంచెం ఇక్కడ చేస్తున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి, అలాగే మంచి స్పేసియస్ అంటే గ్రౌండ్ అనేది చాలా చక్కగా ఉంది, ప్రహరీ గోడ ఉంది కాబట్టి ఇక్కడ ప్రైవసీ ఉంటుంది. అందరూ చాలామంది ఫ్యామిలీస్తో వస్తారు. ఇక్కడ వాకింగ్ అనేది, అలాగే జాగింగ్ ఎవరు ఉంటుంది, ట్రాక్ కూడా ఉంది, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇది నేను వాలీబాల్, బహుశా నేను అనుకుంటాను ఇది వాలీబాల్ కోర్టు. ఆ కోర్టులో ఈ ఎక్సర్సైజెస్ అనేది వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. మనం చూడవచ్చు. సూర్య నమస్కారాలు అన్నీ కూడా ఎన్నైతే సూర్య నమస్కారాల ప్రాసెస్ ఉందో మొత్తం ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ చేసి చూపించారు. పిల్లలకు కూడా వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ, అంటే ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉన్నారో ఆ ఇన్స్ట్రక్టర్ని ఫాలో అవుతూ పిల్లలందరూ కూడా ఈ సూర్య నమస్కారాలు చేయడం అనేది జరిగింది. నేను వాళ్ళు అడిగాను, ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో ఏంటిదంటే, ఏం లేదు మాస్టారు, మేము ఉచితంగా, పిల్లలు ఎవరు వచ్చినా సరే మేము ఉచితంగా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైనా రావడం అనేది గొప్ప కాబట్టి ఇక్కడ ఆడమ్స్ వెంకట్రావు గారు వీళ్ళని పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఇవి చెప్తున్నాం, ఎవరు వచ్చినా సరే మేము ఇలాగైతే ఉదయం పూట అనేది ఇలా ప్రాక్టీస్ అనేది మేము చేయిస్తామని చెప్పారు. కాబట్టి మనం చూడండి ఎంత చూడముచ్చటగా ఉంది. వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా, బహుశా నేను అనుకుంటాను ఇది ఈ ఒక్క వారంలో జరిగింది కాదు, గతంలో కూడా వీళ్ళు ఈ గ్రౌండ్కి వచ్చి వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని, అంటే ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ అనేది చేస్తున్నారని నేను అనుకుంటాను.
ఈరోజైతే నేను చూశాను కానీ గతంలో కూడా వీళ్ళు వచ్చి ఉంటారు. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ఈ వీడియో చూసిన తర్వాత మిగతా పిల్లలు కూడా ఎవరైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లు ఉన్నాయో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 1 అవర్ లేకపోతే ఒక 15 మినిట్స్ గ్రౌండ్కి వెళ్ళి ఈ సూర్య నమస్కారాలు కానీ లేకపోతే వాకింగ్ కానీ జాగింగ్ కానీ లేకపోతే వాలీబాల్ క్రికెట్ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుందంటే ఈ మామూలుగా ఈ సోషల్ మీడియా తాలూకా ప్రభావం అనేది పడుతుంది. ఈ మొబైల్ కానీ లేకపోతే టీవీలు కానీ ఎక్కువ చూడడం వల్ల ఒబిసిటీ వస్తుంది. అలాగే వాళ్ళకి డెవలప్మెంట్ ఏంటి ఉండదు, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆ పిల్లలందరికీ ఇది నేను సూచిస్తున్నాను. అలాగే పెద్దలు కూడా ఏంటంటే ఒకసారి వాళ్ళు వాకింగ్కి వచ్చేటప్పుడు కానీ లేదా బయటకు వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఈ సమ్మర్ హాలిడేస్లో ఉన్న పిల్లలకి ఒకసారి గ్రౌండ్కి వెళ్ళమని లేకపోతే గ్రౌండ్కి తీసుకెళ్ళి ఈ ప్రాక్టీస్ అంతా చేయించాలి. లేకపోతే వాళ్ళు ఒక స్ఫూర్తి అనమాట, ఒకరిని చూసి ఒకరు చేస్తారు. ఇదేమైనా పెద్ద కష్టమైన పని ఏం కాదు కానీ కాకపోతే పిల్లలకి ఒకసారి మనం అలవాటు చేస్తే గ్రౌండ్లో ఫ్రెండ్స్ అందరూ కూడా సమావేశం అవుతుంటారు, కలుస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీ అందరికి చూపించినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను.